అరే! 'నీతూ' గారు అట్లా జేస్తున్నప్పుడు కనీసం అక్కడున్న వాళ్ళు అంటే ఆ డైరెక్టర్ గావచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్ గావచ్చు, లేదంటే కెమెరామెన్స్ గాని ఇట్లాంటివి చేయకూడదు. ఇది తప్పు అని చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? అవసరం ఉందా లేదా? మీరు జెప్పండి. అరే! సెల్ఫ్ హార్మ్ అనేది చాలా తప్పు. టూ మచ్ ఇది ఇది అసలు షోలో చూపించకూడంది. ఇదేమన్నా మీరు పర్సనల్‌గా మీరు ఇంటి దగ్గర ఏమన్నా జేసుకుంటే జేసుకోరు గానీ ఇట్లాంటి షోలలో చూపించకూడదు అని చెప్పాల్సిన మేనేజ్‌మెంటు లేదంటే మేకర్స్ టెలికాస్ట్ జేసిర్రు. దాన్నేదో గొప్పదానిలాగా ఆయన జెప్పడము. అఫ్‌కోర్స్ మీ లవ్ మీకు గొప్పదే అబ్బా! మీ ప్రేమ మీకు గొప్పదే. 16 ఏండ్ల తర్వాత కూడా గిట్లా జేసింది. కొత్తగా లవ్‌లో దిగిన ప్రేమికులు జేసినట్టు జేసింది అని మీరు గొప్పగా చెప్పుకుంటుండొచ్చేమో గానీ, మీరు దేన్ని ప్రమోట్ జేస్తున్నారు అంటే 'నిబ్బా నిబ్బిలకున్న' ఒక తెలివి తక్కువతనాన్ని ప్రమోట్ చేస్తున్నట్టే గదా! అంటే ఒక టీనేజర్ పిల్లలు ఇది జూస్తే ఆహా! ప్రేమంటే ఇదా అని అనుకుంటారు గదా! ఎడ్డెక్కిరోళ్ళ లెక్క బిహేవ్ చేస్తారు గదా! అసలే ఇయాల రేపు 'నిబ్బా నిబ్బిలకు' గింతంత హింట్ ఇస్తే గింత పొడుగు చేసి ఇడిచిపెడతారు. చండాలం చేసి ఇడిచిపెడతారంటే దేన్ని ప్రమోట్ చేస్తున్నారు? అసలు మేకర్స్‌కి తెలివుందా? అసలు ఇది ఎట్లా 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 చూపిద్దాం అనుకున్నారు? అండ్ ఆమె అక్కడ ఆ సెల్ఫ్ హార్మ్ చేసుకుంటున్నప్పుడు మీరు ఎట్లా చూసి రికార్డ్ చేసిర్రు? ఎట్లా చూసి అరే! ఏం తెలివిరా నాయనా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఎపిసోడ్ చూసినోళ్ళకి అర్థమవుతది. ఎపిసోడ్ చూడనోళ్ళకి చెప్తా. ఈరోజు ఏం కాన్సెప్ట్ అంటే వైఫ్‌లు హస్బెండ్‌లకు గాని, హస్బెండ్‌లు వైఫ్‌లకు గాని ఎవరు గిఫ్ట్‌లు ఎక్కువ ఇస్తారు అనే క్వెషన్ అడిగిర్రు. ఆ తర్వాత వాళ్ళతోటి ముచ్చట అంటే ఎవరు ఏమి ఇస్తారు? ఎప్పుడు ఇచ్చిర్రు? ఏమి ఇచ్చిర్రు? అనేది అడిగిర్రు. అడిగిన తర్వాత ఎవరైతే ఎక్కువ గిఫ్ట్స్ ఇస్తారో వాళ్ళకి ఈరోజు ఎవరైతే ఎక్కువ గిఫ్ట్స్ తీసుకుంటారో పార్ట్నర్‌లో ఎవరైతే ఎక్కువ గిఫ్ట్స్ తీసుకుంటారో వాళ్ళు మీ పార్ట్నర్‌కి మీ మనస్ఫూర్తిగా ఒక గిఫ్ట్‌ని తయారు చేసి ఇయ్యాలనే కాన్సెప్ట్ పెట్టిర్రు. అందులో భాగంగా నీతూ గారు వాళ్ళ కపుల్ నాకు చాలా మంచిగా అనిపిస్తదబ్బా! వాళ్ళ బాండింగ్ గాని, వాళ్ళ ఒక కోఆర్డినేషన్ గాని, వాళ్ళ ఒక ప్రేమలు గాని, అండ్ ఆయన ఆయన టువర్డ్స్ నీతూ గారి మీద ఉన్న లవ్ గాని, ఇదంతా చాలా మంచిగా అనిపిస్తది. కానీ నీతూ గారు ఈరోజు ఆయన కోసం రక్తంతోటి లెటర్ రాసిర్రు. ఏమి నిబ్బా చేస్తలా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. తప్పు. సెల్ఫ్ హార్మ్ అనేది తప్పు. సరే ప్రేమ ఉంది చేస్తారు ఇంటికాడే చేసుకుర్రు భయ్. టీవీలో కొన్ని లక్షల మందో, వేల మందో, కోట్ల మందో చూస్తున్న ఒక షోలో ఇట్లా ఇప్పుడు అక్కడ పొడుచుకొని ఆమె గుడి పిన్నిస్తోటో దేనితోటో పొడుచుకొని దాంతో రక్తం తీసి రుద్దుతుంటే మీరేం చేస్తుర్రు? మేకర్స్ ఆ డైరెక్టర్స్ ఎవరెవరు చూస్తూ ఉంటారు కదా! మీరేం చేస్తుర్రు? ఆపరా? అట్లా చేద్దామా? సెల్ఫ్ హార్మ్ ప్రమోట్ చేయకూడదు మనం. తప్పు. నిబ్బా నిబ్బులు ఇంకా ఎక్కువ చేస్తారు అని చెప్పాలి కదా! అది టెలికాస్ట్ చేసిర్రు. ఇంతకంటే నాకు గొప్ప గిఫ్ట్ ఉంటదా అని చెప్పి ఆయన అంటాడు. కాదు మొన్న ఇప్పుడు ఆసియా ఒక మాట అన్నది. అంటే ఇఫ్ ఇన్ కేస్ నూకరాజు నాకు దొరక్కపోయి ఉంటే, నూకరాజుని యాక్సెప్ట్ చేయకపోతే మా ఇంట్లో వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేయకపోతే కనుక మా ఫ్యామిలీని వదులుకొని ఇటు నూకరాజుని వదులుకోలేను నేనేమైనా చేసుకుంటా అన్నది. అదే పెద్ద తప్పు. అదే పెద్ద బ్లండర్. అదే పెద్ద మిస్టేక్. కానీ అఫ్‌కోర్స్ నూకరాజు ఆల్రెడీ చెప్పినా నేను వెయిట్ చేయాలి, ఎదురు చూడాలని చెప్పినా అని చెప్పి ఆ తర్వాత చెప్పడం. వీకెండ్ వచ్చిన తర్వాత జడ్జెస్ వచ్చి అట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. ఏదైనా పోరాడాలి, గెలవాలి, సాధించాలి అని చెప్పిర్రు. ఇప్పుడు మళ్ళీ వీకెండ్‌లో చెప్తారు కావచ్చు సెల్ఫ్ హార్మ్ అనేది తప్పు అని. అసలు ఇది ఎట్లా చూపిచ్చిర్రు? చూపించకూడదు కదా! జనాలకి ఏం చూపిస్తున్నారు? ఏం నేర్చుకోమంటున్నారు? అంటే 16 ఏండ్ల పెళ్ళైన కపులు, అంతకంటే ముందు 7, 8 ఏండ్లు, 9 ఏండ్ల లవ్ ఉన్న కపులు, గింత ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్, మాస్టర్స్ ఇద్దరు, ఇన్ని టీవీ షోలలో ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్ సెల్ఫ్ హార్మ్ అనేది తప్పు. ఇది చేయకూడదు. ఇది ప్రమోట్ చేయకూడదు అని తెలవదా? అండ్ చూపించేటోళ్ళకి ఏడ తెలివుందన్న ఫీలింగ్ వచ్చిందిలే. సరే ఎపిసోడ్ చూసిర్రా? మీకేమనిపించింది? నాకు ఈ ఒక పాయింట్ నచ్చలేదు. మిగతా అంతా కూడా యాక్చువల్లీ ఈ ఎపిసోడ్‌ని రివ్యూ చేయడం అంటే చాలా సాహసమనే చెప్పాలి ఇలాంటి ఎపిసోడ్స్ రివ్యూ చేయడం అనేది. అయినా గానీ నేను కష్టపడి చూసి మీకోసం రివ్యూ చేస్తాను. ఇవాళ ఎపిసోడు గిఫ్ట్స్ ఇవ్వడమే ఇన్నోవేటివ్‌గా గిఫ్ట్స్ రెడీ చేసి ఇచ్చిర్రు. ఆ గిఫ్ట్స్‌ని చూడకుండా అంటే ఆ గిఫ్ట్స్ ఎవరు తయారు చేస్తుర్రు అంటే తయారు చేసేటప్పుడు అంటే తీసుకునేటోళ్ళంతా లోపల ఉంటారు. తయారు చేసుడు అయిపోయిన తర్వాత వాళ్ళు బయటకొస్తారు. బయటకొచ్చిన తర్వాత వీళ్ళు వాళ్ళకి చెప్పకుండా పోయి గోడ సైడ్ తిరిగి నిల్చోవాలి తయారు చేసినోళ్ళు. ఆ వచ్చినోళ్ళు వాళ్ళ పార్ట్నర్ తయారు చేసిన గిఫ్ట్‌ని గుర్తుపట్టాలి. ఇది కాన్సెప్ట్ పెట్టిర్రు. ఇదన్నిటికి లాస్ట్ ఒక కన్క్లూజన్ చెప్పిండు. లవ్ గురు, ప్రేమ గురు ఒక కన్క్లూజన్ చెప్పిండు. అది ఖతర్నాకున్నది. మిగతా అంతా ఓకే. స్లో మోషన్‌లేసి ప్రేమ అంటే లవ్ బీజీఎంలేసి ఒక ప్రేమ నిండిన ఎపిసోడ్ లాగా ప్రిపేర్ చేసిర్రు. ఈ ఒక్క ఎక్సెప్ట్ నటరాజ్ మాస్టర్ నీతూ వాళ్ళ గిఫ్ట్ తప్ప మిగతాయన్నీ కూడా ఓకే. రీజనబుల్‌గా వాళ్ళు వాళ్ళ ప్రేమను చూపించారు గానీ, ఈ రక్తాలతో లెటర్ రాయడం అనేది నిబ్బా చేష్టలు. రైట్. నాకనిపించింది. మీకనిపించిందా? మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేదు రక్తంతో రాస్తాను లెటర్‌ని, నా ప్రేమను చూపిస్తా గిట్ల పొడుసుకొని అంటరా? ఎట్లా చూసిండయ్యా ఈమె సరే అయితే ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్‌లో వాళ్ళ
పార్ట్నర్ చాలా కష్టపడి తయారు చేసిన గిఫ్ట్ని పార్ట్నర్ వచ్చిన తర్వాత గుర్తుపట్టకపోతే వాళ్ళకి బాధ అనిపించడాలు, ఆ ఎమోషన్స్. ఆ తర్వాత వాళ్ళు లెటర్ రాయడం, లెటర్ వాళ్ళు చదవడం, ఆ ఎమోషన్స్. అవి అంతే, ఎమోషన్స్ అంతే. దీనిలో జడ్జి చేయడానికి ఏం లేదు. బేసిక్గా ఆల్రెడీ ఇక్కడ మ్యాచెస్ స్టార్ట్ అయినాయి, ఐపీఎల్ నడుస్తుంది. ఇలాంటి టైంలో ఇలాంటి ఎపిసోడ్స్తో మరి సాహసం అనే చెప్పాలి. వాళ్ళకి మాత్రం మంచి షో అబ్బా. కపుల్స్ ఎవరైతే లోపలికి పోయారో వాళ్ళకి మంచి షో. వాళ్ళకి అసలు ఎంత టైం దొరుకుతుందో, ఫోన్లు ఉండే ఏముండే, మంచి టైం. 45 రోజులు ప్రేమలో ముంచి 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 మొత్తం పాకంలో నానబెడతారు చూడు, జిలేబీ అట్లా నానబెడతారు ప్రేమలో. ఎంజాయ్ చేస్తారు వాళ్ళు లైఫ్ని, వేరే లెవెల్లో హ్యాపీ టైంని గడుపుతున్నారు. వాళ్ళ ఇన్నేళ్ళ పరిచయంలో ఇంత వాల్యుబుల్ టైం అనేది వాళ్ళు కూడా గడిపి ఉండకపోవచ్చు నార్మల్ లైఫ్లో. ఈవెన్ లవ్ లైఫ్లో కూడా ఇంత క్వాలిటీ టైంని గడుపుండకపోవచ్చు, అంత క్వాలిటీ టైంని గడుపుతున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ ముఖంలో వాళ్ళ ఆనందం వల్ల, వాళ్ళ హ్యాపీనెస్ వల్ల వాళ్ళ ముఖాలలో గ్లో వచ్చింది. మీరు గమనిస్తే అందరి ముఖాలు నిండుకున్నాయి. మంచి ఆనందం నిండిపోయిన ఆ సంతోషంతో కూడిన ముఖాలు ఎంత బ్యూటిఫుల్గా కనబడతాయి అనేది కనబడుతుంది. స్టార్టింగ్లో మై డియర్ లవ్లీ కపుల్స్ అంటే పెద్దగా అనిపించాలి. ఇప్పుడు మై డియర్ లవ్లీ కపుల్స్ అంటే నిజంగా లవ్లీ కపుల్స్ లెక్క ఉన్నారు. అంత మంచిగా నిండు ఉన్నారు ముఖాలు. ఆనందం, హ్యాపీనెస్. రైట్. ఓపెనింగ్ మనకి నిన్న సండే రోజు అనిల్ రావిపూడి గారు వీళ్ళంతా క్లాసులు వీకిన తర్వాత మన ఏమన్నా బాండ్ క్రెడిట్స్ తక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళ మొత్తం ఈ బాండ్ క్రెడిట్స్ పంచాయతీ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు మహేష్ చంద్ర వాళ్ళు బాధపడడంతో మనకి ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఎందుకు తగ్గిందో అర్థమైంది కదా. ఒకటి వన్ దట్ థింగ్, సెకండ్ వన్ ఈ ప్యారడైజ్ ది వల్ల అని చెప్పింది శాండ్రా. వన్ దట్ థింగ్, దట్ ఏందో నాకు వాట్ ఈస్ దట్ నాకు అర్థం కాలే. వన్ ఏమో దట్ అట, రెండోదేమో ప్యారడైజ్లో దొంగతనం చేసినందుకు తగ్గిందట. వీళ్ళు ఆ దొంగతనాన్ని ఫన్గా క్రియేట్ చేసి ఆ తర్వాత నూకరాజులతో దొరికిపోవడము, లేదంటే నూకరాజు వాళ్ళకి మళ్ళీ రిటర్న్ తీసుకుపోయి ఇవ్వడం, ఏదో ఒకటి దాన్ని ఏదో సెగ్మెంట్ని కొంచెం ముందుకు తీసుకొని పోతే గమ్మతుండేది. దొంగతనం చేసినప్పుడే తొందరగా ఇచ్చేద్దాం మనం అనుకుంటే అది దొంగతనం సరదాగా చేసినట్టు కాదు, ఊరికినే ఏదో స్కిల్ని చూపించుకోవడానికి చేసినట్టుంది అది. అట్లా అది అంత పెద్ద గేమ్ వర్కౌట్ కాలేదు. దాన్ని ఫన్గా చేసేటోళ్ళు కాదు, వాళ్ళంతా కొంచెం సీరియస్ కపుల్స్. వాళ్ళిద్దరు కూడా ఏంటంటే కొంచెం ఇంట్రోవర్ట్ నేచరు, చాలా సాంప్రదాయబద్ధమైన కైండ్ ఆఫ్ థింగ్, చాలా మంచి పర్సన్ లాగా ఉన్నాడు. సో దానివల్ల ఏంటంటే ఆ దొంగతనం కూడా ఫన్గా తీసుకెళ్ళలేకపోయిండు. జాను ఏడుస్తూ ఉంది, తక్కువ బాండ్ క్రెడిట్స్ వచ్చినాయి అని చెప్పి బ్లాక్ రోజ్ వచ్చింది. ఇవన్నిటి మీదకి వెళ్ళి ఆమె ఏడుతూ ఉంది. కానీ నిన్నటి నుంచి అది కంటిన్యూ ఏడవడం, ఆయన కళ్యాణ్ ఓదార్చి ఫైన్ ఓదారుస్తున్నాడు. ఏం చెప్తాను, ఎందుకు మంచిగా ఆడాలి, మంచిగా చేయాలి, మొగేరాం అని చెప్తాను. ఆ తర్వాత మనకు ఇంకోటి ప్రియాంక జైన్, శివ్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రియాంక జైన్ లిటరల్లీ శివ్ని నేను గీత గీస్తా, నా గీత దాటి నువ్వు రావద్దు అని చెప్తాను. అంటే లైక్ ఎట్లా అంటే, నేను ఆపుతున్నా అంటే నువ్వు ఆగిపోవాలంతే. నేను చెప్తున్నా నా మాట మీద గౌరవంతో, అక్కడ పెద్దోళ్ళు ఉన్నారు చూసుకుంటా, నేను వన్స్ ఆపుతున్నా అంటే ఏదైనా సరే నేను ఒక్కసారి ఆపితే ఆగిపోవాలని చెప్తుంది. అంటే కంప్లీట్గా ఇట్లా హోల్డ్ చేసి పెడుతున్నట్టేనా అని అంటే హోల్డ్ చేసి పెడుతున్నట్టే కనబడుతుంది. అట్లా తప్ప రైటా అంటే శివ్ అగ్రెసివ్ అయ్యే విధానానికి ఆపకపోతే తప్పే అవుతుంది. ఎందుకంటే శివ్ అనవసరంగా అగ్రెసివ్ అవుతుండు, అనవసరంగా ఓవర్గా బిహేవ్ చేస్తాడు. అవి ఆపితేనే బాగుంటుంది. ఎందుకంటే మనకు శివ్లో మనం ఒక యాంగిల్ని మనకు ఫస్ట్ నుంచి చూపిస్తున్నాయి. సార్ మేడం మీరు అని చాలా మర్యాదగా, గౌరవంగా, చాలా శాంతంగా, చక్కగా, ఫన్నీగా, నీట్గా డాన్స్ చేసుకుంటూ వాళ్ళు ఫంకీగా ఉంటారు. అది మనకు అనిపించే వర్షన్. ఇంకో వర్షన్ ఏంటంటే మస్తు బీపీ వస్తుంది మనకు. సర్రా షార్ట్ టెంపరు, గయ్యలు వేస్తాడు. ఆనందం తట్టుకోలేడు, ఆశ్చర్యం తట్టుకోలేడు, అభిమానం తట్టుకోలేడు, ఏది తట్టుకోలేడు మనిషి. మొత్తం ఎగ్జైట్ అయిపోతాడు అన్నట్టు ఓవర్గా చూపిస్తూ ఉంటాడు. సో వీటిని కంట్రోల్ చేసేటోళ్ళు కావాలి. సో చూడడానికైతే ప్రియాంక జైన్ కంప్లీట్గా అతను హోల్డ్ చేసి పెడుతుంది, అతని ఒరిజినాలిటీని బయటకు రాకుండా చేస్తుందని మనం ఈ షో ఫార్మాట్లో మాట్లాడుకుంటాం. లిటరల్లీ ఇది షో బిగ్ బాస్ కైండ్ ఆఫ్ షో కాదు బై, ఇది లవ్ కైండ్ ఆఫ్ షోనే. లవ్వే, ప్రేమనే. కపుల్స్ చూస్తే హ్యాపీ, చాలా మంచిది. కపుల్స్ చూస్తే, లవర్స్ చూస్తే బాగుంటుంది. ఇట్లాంటి పిచ్చి పనులు రక్తంతో రాజే లెటర్లు తప్ప మిగతా అంతా కూడా చాలా బాగుంది. సో నేను ఒక్కసారి ఆపితే ఆగాలన్నది ఇప్పుడు శివ్కి అయితే కరెక్ట్గానే. అండ్ బయట కూడా శివ్ ఇలాంటి రియాక్షన్స్ ఇవ్వకుండా ఉండాలి. ప్రియాంక జైన్ కంట్రోల్ చేస్తూ ఉంటేనే సంసారం చక్కగా అవుతుంది. రైట్. ఎక్కడైనా అంతే. ఇప్పుడు నటరాజ్ మాస్టర్ లాంటి రంకెలేసే గుర్రం అంటుంది చూడు, అటువంటి పర్సన్కి నీతు గారు ఏదో కళ్యం వేస్తేనే కదా ఆ మనిషి అట్టుంటాడు. ఇప్పుడు హరీష్కి కళ్యం వేసేటోళ్ళు లేక హరిత గారు ఏం
ఆయన తానా అంటే తందాన అంటది కాబట్టి ఆయన అట్లా బిహేవ్ చేస్తాడు. లేదంటే కళ్యాణ్ వేసేటోళ్ళు ఉంటే ఆయన కొంచెం దారిలోకి తీసుకొచ్చేటోళ్ళు. ఇప్పుడు శివుని ప్రియాంక దారిలోకి తీసుకొస్తున్నట్టు. నెక్స్ట్ అంజలి పవన్. నాకు అంజలి పవన్ ఈరోజు నచ్చలేదబ్బా. ఎందుకు నచ్చిర్రు ఎందుకు నచ్చలేదు చెప్తా. అది వచ్చిన టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. గేమ్ పరంగా మనకి హెల్ప్ అవ్వాలి, అది ప్లాన్ చేసుకోవాలి. గేమ్ పరంగా మనం ఏదైనా చేస్తే అది హెల్ప్ అవ్వాలి అనేది ప్లాన్ చేసుకోవాలంటారు. ఇప్పుడు అదే వాళ్ళది ఏంటంటే వాళ్ళు ముందుకు పోవాలంటే ఎట్లా ముందుకు పోవాలనేది ఒక ప్లాన్, ఒక సిస్టమేటిక్గా పోదామని ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు సిద్ధు సోనియాతో టైఅప్ కానీ ఇంకా మిగతా వాళ్ళతో ఇట్లాంటి ప్లానింగ్స్ అన్నీ వాళ్ళకు ఉన్నాయి. రైట్, ఇలాంటివి అంటే అయిన తర్వాత ఆడడం కాదు, ప్రతిదాన్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలనే చూడాలి. వీళ్ళు ఒక కన్స్ట్రక్టివ్ వేలో ప్లాన్డ్గా ముందుకు పోయే బ్యాచ్. దానికి అంటే సామధాన భేద దండోపాయాలు ఉపయోగించే కథ అన్నట్టు వీళ్ళది. నెక్స్ట్ మూడోది ఏంటంటే అందరినీ కలవట్లేదని అన్నారు కదా, సో ఆ పాయింట్ ఒకటి మనం కరెక్ట్గా చూసుకోవాలి, అందరితో మాట్లాడాలి. కానీ ఆ పాయింట్ ఒకటి అనుకున్నారు, డిస్కస్ చేస్తున్నాడు ప్లానింగ్స్ టువర్డ్స్ ఫర్దర్ స్టెప్స్ ఇన్ షో. నెక్స్ట్ కళ్యాణ్ అంటే కళ్యాణ్ ఏమంటుండంటే వీళ్ళు ఇప్పుడు ప్యారడైజ్ రూమ్ వచ్చింది కదా, ఈ అందరికంటే బెస్ట్ గోల్డెన్ కపుల్ కింద అయినందుకు ఆయన ఏమంటాడంటే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ ఫస్ట్ ర్యాంకే తెచ్చుకోవాలని ఉంటుంది, అది మెయింటైన్ చేయాలని ఉంటుంది, అది పెద్ద భారం లెక్కున్నది నాకు అనగానే సోనియా పక్కన ఉంటుంది. అందుకే మేము సడన్గా వచ్చేయట్లేదు, మెల్లిమెల్లిగా వద్దాం అనుకుంటున్నాం, మెల్లిమెల్లిగా వద్దాం, అంత భారం మేము మోయలేమమ్మా అంట. అందరు నవ్వరు ఒక్కసారి అక్కడ ఉన్న వాళ్ళంతా. మేము ఇప్పుడు మాకు సేవకులు పెట్టుకోవాల్సి ఉంటుంది, మేము మిమ్మల్నే పెట్టుకుంటాం చూడు అనడం. ఆ తర్వాత ఈ గోల్డెన్ కపుల్కి సేవకులుగా పెట్టుకునేటోళ్ళు ఎవరు అని చెప్పి అన్నాడు. నూకరాజు ఆసియా దగ్గర ఉన్న గోల్డెన్ కపుల్ సంబంధించిన కీ ఉంది కదా, ఆ ప్యారడైజ్ కీ, అవేవో కేప్స్ అని వేసారు కదా, కేప్స్ ఇవన్నీ వేసేసి వాళ్ళకి కీ అప్పచెప్పేసారు. అండ్ సేవకులు పెట్టుకోవాలంటే సోనియా సిద్ధు వాళ్ళని పెట్టుకుంటాం అని వీళ్ళు ఫిక్స్ అయ్యారు. అండ్ సేవకులు అనగానే ఇక్కడ ఎవరిని పెట్టుకుంటారు అనగానే ప్రియాంకజన్ శివ్ వచ్చేసి మమ్మల్ని పెట్టుకోండి, మీరు అడిగిన దానికంటే ఎక్కువ వర్క్ చేస్తామని చెప్పి ఆయన ఎవ్వరం ఫీల్ కాము, మేము అందరం రెడీగా ఉన్నాం చేయడానికని. రాజా గారు మమ్మల్ని పెట్టుకోండి, రాజా గారు మీకు సేవలు అందిస్తాం, మీ పాదక్రాంతం అయి ఉంటాం అనుకుంటే ఇట్లా వాళ్ళు అందరూ రెడీగా ఉన్నారు అన్నట్టు. మేము చేస్తామని మేము సోనియా సిద్ధునే పెట్టుకుంటాం అని చెప్పి వీళ్ళు కొంచెం ఫన్ ఉంటుందని చెప్పి వాళ్ళని పెట్టుకున్నారు అన్నట్టు. అదికేమో మహేష్ శాండ్రా, దీనికంటే ముందు సీన్లో మహేష్ శాండ్రా వాళ్ళు ఇక శాండ్రా ఏడుస్తూ ఉంటుంది, మహేష్ ఓదారుస్తూ ఉన్నాడు. పాప మహేష్కి ఇదే పని అయిపోతుంది అబ్బా, మంచిగా ఓదారుస్తాడు. కాకపోతే ఛాలెంజెస్ అంటే మనకి ఎందుకు స్కోర్ తక్కువ ఇచ్చారన్న బాధ ఆమెకి వస్తుంది అన్నట్టు. ఏది బాండ్ క్రెడిట్స్ ఎందుకు తక్కువ వస్తున్నాయి అన్న బాధ వచ్చినందుకు ఛాలెంజెస్ ఓడిపోయినాం కదా, గెలిచిన వాళ్ళని గుర్తిస్తారు, గెలిచిన వాళ్ళదే ఆడిర్రు అని అంటారు. గెలవకపోయినప్పుడు మనం హార్డ్ వర్క్ చేసినాం అంటారు, కానీ మనం బాగా ఆడినామన్న పాయింట్ అయితే రాదు. సో అందుకని చెప్పి మనం చేద్దాం, వర్కౌట్ చేద్దాం, మనకు క్యాపబిలిటీ ఉంది, మనకి అది ఉంది ఇది ఉంది అని చెప్తాడు. అంటే నాకు బ్రెత్లెస్గా ఉందంటే ఊపిరి ఆడతలేదు, ఇక్కడ ఉండాలంటే ఊపిరి ఆడతలేదు, అసలు ఊకే ఓడిపోతున్నాం కదా, స్ట్రాటజీలు రావట్లేదు, గేమ్ ఆడట్లేదు, ఏం చేయలేకపోతున్నా, నాకు ఊపిరి ఆడినట్టుగా ఉన్నదంటే అట్లా ఎందుకు ఉన్నది, అట్లా వద్దు, అట్లా ఆలోచించకు, నేను ఫైట్ చేస్తా, ఎందుకు తక్కువ ఇస్తున్నారు అనే పాయింట్ మీదకి వెళ్ళి కూడా మాట్లాడతా, అన్నీ చేస్తా, నువ్వు బాధపడకు, నువ్వు ఆనందంగా ఉంటే చాలు అన్నట్టుగా ఆయన పాప, ఆయన బాధ, ఆయన ఇక అంతే, ఇంకేం చేస్తాం. నెక్స్ట్ వచ్చాడు మన లవ్ గురు. హలో మై డియర్ లవ్లీ కపుల్స్ చెప్పిండు, ప్రేమ అనేది ఒక అద్దం లాంటిది, అది మిమ్మల్ని మీకే చూపిస్తుంది అని చెప్పిండు. ఆ తర్వాత ఇక్కడ ఈ పంపకాలన్నీ అయిపోయినాయి, రూములన్నీ షిఫ్ట్ అయ్యేది అయిపోయింది. ఇక సోనియా సిద్ధుతోటి ఫుల్ ఫన్ను, జోకులుగా అయిపోయింది, మంచి ఎంటర్టైనింగ్గా. అండ్ ఇక్కడ నాకు కళ్యాణ్లో ఒక పాయింట్ భలే నచ్చింది అబ్బా, ఏం తెలుసా, చీపురు పెట్టి ఊడుస్తూ ఉన్నాడు ప్యారడైజ్ రూమ్లో, కొంచెం దుమ్ము ఉంటే ఊడుచుకుంటాడు కళ్యాణ్. సిద్ధు ఉండి రాజావారు నాకు అప్పచెప్పిండు, రాజావారు మళ్ళీ నాకెందుకు డబ్బులు, నేను కదా సేవకుని అని అంటాడు. అంటే ఏ పని ఇవ్వాలి ఏ పని ఇవ్వకూడదు అనేది మా ఇష్టము, మేము ఫిక్స్ చేసి ఇవ్వచ్చు, అండ్ ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వద్దో నాకు తెలుసు అన్నాడు. వసంతి కూడా అన్నది, మాకు తెలుసు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు, ఏ పనులు చెప్పాలి ఏ పనులు చెప్పకూడదు తెలుసు మాకు, ఏది చెప్తే అది చేయండి చాలని చెప్పి అన్నారు. ఇంకా నాకు నచ్చిండు కళ్యాణ్. నీకు మంచిగా అనిపిస్తే ఎప్పుడు కళ్యాణ్ వెనకేసుకొని వస్తా ఉంటారు, వెనక కాదు, ఇది కరెక్ట్ పాయింట్. అంటే చాలామంది అంటూ ఉంటారు నేను ఏదో కళ్యాణ్కి పాజిటివ్గా చెప్తున్నాను, కానీ ఇట్స్ ఎ రైట్ పాయింట్. ఎందుకంటే ఊడిపించి తుడిపించి అన్నీ క్లీన్ చేయించి ఇవన్నీ చేయిస్తే రూత్లెస్ అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. అట్లా కాకుండా ఏదో ప్లేట్ తీసుకురా, ఫుడ్ తీసుకురా, ఇట్లాంటివి చెప్పినారు అనుకో, ఫన్నీ కూడా సరదాగా ఉంటుంది, సేవ చేయించుకున్న కిందికి కూడా వస్తుంది అట్లా. అయితే ఇక్కడనే ఈ పంపకాలు జరిగేటప్పుడు ఒక డిస్కషన్ జరిగింది, అదేంటంటే
ముగ్గురు డామ్లోకి వెళ్ళాలి కదా, లీస్ట్ స్కోర్ ఉన్న ముగ్గురు డామ్లోకి వెళ్ళాలి. లీస్ట్ స్కోర్లో ఒకరు మహేష్ ఆండ్రా అందరికంటే లీస్ట్ ఉన్నారు, సెకండ్ జాను బాను ఉన్నారు, వాళ్ళిద్దరు డామ్. మూడో ప్లేస్లోకి వచ్చేసరికి అంజలి పవన్ అండ్ సోనియా సిద్ధు వీళ్ళిద్దరికి టై అయింది. సో ఇద్దరిట్లలో ఎవరినైనా ఒకరిని మాత్రమే పంపాలి. రాజావారు రాణివారు అదే మన కళ్యాణ్ వసంతి చేతిలో పెట్టిండు మన ప్రేమ గురు. మీరే నిర్ణయం తీసుకోండి అన్నాడు. కాబట్టి వీళ్ళేమన్నారంటే మీ పాయింట్స్ చెప్పండి అని అంటే సిద్ధు సోనియా వాళ్ళు ఏంటంటే మేము లాస్ట్ 2 వీక్స్ నుంచి అక్కడనే ఉన్నాం కాబట్టి మాకు ఆ రూమ్ అనేది ఫెసిలిటీ ఇంతవరకు చూడలేదు, ఒకసారి చూద్దాం అనుకుంటున్నాం అని చెప్పి అన్నారు. అంజలి పవన్ నుండి నేను అంటే మేము ఆల్రెడీ 2 వీక్స్ నుంచి రూమ్లో ఉంటున్నాం కాబట్టి మేము అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాం, సోనియా సిద్ధు వాళ్ళకి ఛాన్స్ వస్తుంది కదా అని అనుకుంటున్నాం, వాళ్ళకి కావాలి కదా అన్నారు. ఇక కథం అంజలి క్రై ఏడిచింది, ఎమోషనల్ అయింది. నువ్వు నా కూతురు అని నేను ఊరికినే అంటానా, ఊరికినే అన్నాను కదా సోనియా అని చెప్పి ఇక హగ్గులు, ప్రేమపూర్వకమైన ఒక ఆలింగనాలు, ఆత్మీయతలు, ఆప్యాయతలు అన్నీ కనబడ్డాయి మనకి. కనబడ్డాక ఇక అంజలి పవన్ వాళ్ళు మూటా పైలమే అవ్వా ములే మూటా పైలమే అవ్వ అని చదువుకున్నారు. ఇక అందరూ ఎవరు రూములు చదువుకుంటారు కదా. అంజలి పవన్ వాళ్ళు రూమ్ నుంచి డార్మెటరీకి పోయారు, సోనియా వాళ్ళు రూమ్కి వచ్చేసారు. అక్కడికి పోయే ముందు బ్యాగులు చదువుకునే ముందు అంజలి ఏడుస్తుంది, పవన్ ఏడుస్తున్నాడు, ఎమోషనల్ అయిపోయారు, ఏడుస్తున్నారు. ఎక్కడైనా ఉండగలుగుతా, నేను ఏం ప్రాబ్లం లేదు, నేను నేల మీద పడుకోమన్నా పడుకుంటా, బెడ్లో పడుకోమన్నా పడుకుంటా అన్నట్టుగా అంజలి అంటుంది, ఏడుస్తుంది. పవన్ నుండి నువ్వు నీ కంఫర్ట్ కష్టమైపోద్ది కదా, నీకు అలవాట్లేదుగా, నీకు ఇబ్బంది అవుతుంది, నువ్వు భరించలేవన్న బాధ అవుతుంది అనుకుంటా పవన్ ఏడుస్తాడు. అరే ఎందుకు, ఒకవేళ మీకు కంఫర్ట్ లేకపోతే నాకు కంఫర్ట్ లేదు, నేను అక్కడనే ఉంటాను, నేను రూమ్లో ఉంటా అని తన వర్షన్ చెప్పొచ్చు కదా. అక్కడ ఇవ్వాలి అని ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇచ్చినందుకు బాధ అవుతుంది. అండ్ ఇంకోటి, ఇంత ఏడవలసిన అవసరం లేదు, అక్కడ కూడా బెడ్లే ఉన్నాయి కదా అని నేను అంట. వాష్రూమ్ ఒకటి ఉంది, 3 కపుల్స్ కలిపి వాష్రూమ్ ఒకటి ఉంది. అండ్ వీళ్ళు ఏం చేస్తున్నారు, వాష్రూమ్ ఒకటి ఉన్నా కానీ వేరే వాళ్ళ రూమ్లలో పోయి వాష్రూమ్లు వాడుకుంటున్నారు. ఎస్, ఆ డిస్కషన్లో వస్తుంది. అండ్ అంజలి పవన్ వాళ్ళు రూమ్లో ఉన్నంతసేపు సోనియా సిద్ధోళ్ళు కూడా ఆ రూమ్కి వచ్చి కూర్చుంటారు, మాట్లాడుతుర్రు, అక్కడనే వాష్రూమ్స్ యూజ్ చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం సోనియా సిద్ధుకు రూమ్ కాబట్టి ఇచ్చారు వీళ్ళకి, ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి ఒక బాండింగ్ ఏర్పడింది, ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు సోనియా సిద్ధు రూమ్లోకి వీళ్ళు పోతారు. అక్కడ ఎందుకు ఏడవాల్సిన అవసరం ఏమున్నది అనే పాయింట్ నాకు అనిపించింది, క్వశ్చన్ మార్క్ కదా. మీకు అనిపించిందా లేదా, ఎందుకు ఏడవాల్సిన అవసరం లేదు కదా. ఏడ్చారు, ఎమోషనల్ అయ్యారు. అండ్ ఆ తర్వాత ఈ మ్యాజిక్ ఆఫ్ లవ్ మ్యాన్షన్లో ఉన్నదంతా లవ్ కదా, ఎమోషన్ అయినాక కూడా ఏది అసలు ఆగొక్క నుంచి ఉంటుంది వీళ్ళది ఏంటంటే ముద్దొస్తున్నాను కొరికేస్తాడు. ఓకే, ఎమోషన్లు కూడా రొమాన్స్లు అయిపోయినాయి. నువ్వు అడ్జస్ట్ అవ్వగలుగుతావో లేదు అని చెప్పి పవన్ అంటాడు అని ఏడుతుంటే ముద్దొస్తున్నాడు కొరికేస్తాడు. ఓకే, సంతోషం, చల్లగా బతకండి అమ్మ. నెక్స్ట్ ఈ కళ్యాణ్ అయిపోయిన ఆ తర్వాత అంజలి పవన్, ప్రియాంక జైన్, శివ్ వీళ్ళతో మాట్లాడుకున్నారు. గేమే కాదు హౌ యు ఆర్ అనేది కూడా పాయింట్ అని. ఇంకొకటి నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే అందరు కలిసి కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్లో నటరాజ్ మాస్టరు ఒక మాట అంటాడు, మహేష్ ఆండ్రా వాళ్ళకి ఇంకా మనకు తప్పదు కాబట్టి అందరం కూడా మహేష్ ఆండ్రా అని అన్నం అన్డిజర్వింగ్ అంటే వాళ్ళు బాగా లో ఫీల్ అవుతారు, బాధ అనిపిస్తుంది వాళ్ళకు కూడా, మనం అందరం కలిసి ఉండాలి, అందరం మంచి మాట్లాడుకోవాలి, అందరం బాగుండాలి. ఇక సిచ్యువేషన్స్ అట్లా ఉంటాయి కానీ మహేష్ ఆండ్రా మీద ఎవరికి ఏం నెగిటివ్ ఒపీనియన్ అయితే లేదన్నట్టుగా మాట్లాడినట్టు అది చాలా మంచిగా అనిపించింది. మహేష్ వాళ్ళకి కొంచెం ఊరట జరంత ఓదార్చిన ఫీలింగ్ అనేది వచ్చింది, వాళ్ళకి సంతోషపడ్డారు. థ్యాంక్స్ మాస్టర్ అని అన్నాడు, అది ఒకటి మంచిగా అనిపించింది. నటరాజ్ మాస్టరు అసలు మామూలు కాదు, అసలు ఎంత అప్గ్రేడ్ అయిందంటే అంతే. బిడ్డ పుట్టిన తర్వాత పాపం చేతుల్లోకి తీసుకోగానే నాలోని మొరటి మనిషి చచ్చిపోయాడు అన్నట్టుగా ఉంటుంది, ఆ టైప్లో ఉంటుంది. ఒకవేళ ఎవరైనా జెంట్స్ చూస్తా అంటే బ్రో, ఒకవేళ మీకు పాప పుట్టితే పాపని ఫస్ట్ టైం చేతుల్లోకి తీసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి చెప్పరు. నేను విద్మహిని ఫస్ట్ టైం నేను చేతిలోకి తీసుకున్నాను, అంటే ఇట్లా నర్సు ఇట్లా లోపల నుంచి వచ్చి ఫస్ట్ నా చేతిలో పెట్టింది, ఆ ఫీలు వేరే ఉంటుంది తెలుసా. టక్కన కళ్ళని నీళ్ళు తిరుగుతాయి, ఒక ఎమోషనల్ ఫీల్ ఉంటుంది. ఆ క్షణము ఫస్ట్ నేను స్టోరీ పెట్టింది అనేది బాధ్యతలు పెరిగినాయి రోజు అని చెప్పి పెట్టిన నేను స్టోరీలో, నాకు ఇప్పటికి గుర్తు. అట్లుంటాయి. ఫాదర్కి కూతుళ్ళు అంటే ఒక రకమైన అఫెక్షన్ ఉండడానికి కారణం ఏంటంటే ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతారు అన్నట్టు. దానివల్ల ఏంటంటే మోర్ అఫెక్షన్. అదే కొడుకుల మీద ఎట్లా ఫీల్ అవుతారంటే నా రెస్పాన్సిబిలిటీ తీసుకునేటోడు అన్న ఫీలింగ్లో ఉంటారు. దానివల్ల ఏంటంటే 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్స్. కొడుకుని యుద్ధానికి సిద్ధం చేస్తాడు, కూతుర్ని ఒక సైనికులా కాపాడుకుంటాడు. ఆ 2 డిఫరెన్షియేషన్స్ వల్ల ఏమైపోద్దంటే ఎక్కువ లవ్ ఫాదర్స్కి కూతుల మీద ఉంటుంది. అది బిహైండ్ ద సీక్రెట్ ఆఫ్ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్.
ఎందుకో కూతుర్లకు తండ్రులు అంటే ఇష్టం, తండ్రులకు కూతుర్లు అంటే ఇష్టం అంటే ఇదన్నట్టు. అంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికే ఉన్నాం మేము అన్న సెన్స్‌లో తండ్రులు ఫీల్ అయితారు. దానివల్ల ఏందంటే వాళ్ళ మీద ఎక్కువ అఫెక్షన్ వస్తది. ఎక్కువ కేరింగ్ వస్తది. అదే కొడుకునేందంటే వాడిని తయారు చేస్తారన్నట్టు. తయారు చేసే క్రమంలో ఏందంటే రూడ్‌గా ఉంటారు. ఒక గురు శిష్యుల బంధం తండ్రి కొడుకులకు వస్తది. అది నిజమైన ఫాదర్ హుడ్ ఏందంటే కూతురు మీద చూపించి, టీచర్ హుడ్ వచ్చేసి కొడుకు మీద చూపిస్తారు. మన టీచింగ్ ఎక్కువైపోయింది. రైట్ కంటిన్యూ. నట మాస్టర్ అయిపోయింది. ఆ తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు కళ్యాణ్ వసంతి? మరి మీకు ఇంత హ్యాపీగా అంటే మీరు గెలిచారు కదా, ఏమనిపిస్తుంది అంటే మనసులో మాట చెప్పమంటే చెప్పినట్టు. ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే 2 డేస్‌లో నాకు అంతా పాతోళ్ళన్న ఫీలింగ్ వచ్చింది. అందరూ ఫ్రెండ్లీగా అనిపించారు. అందరూ కలిసిపోయాం. ఆ తర్వాత ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో అందరూ నెగెటివ్ పాయింట్స్ బయటకు గుంజిర్రు నన్ను. గుంజినప్పుడు నేనేం పెద్ద ఫీలింగ్ కాలేదు గానీ బయటకు లాగిర్రు. దానివల్ల నేను ఇప్పుడు ఈ పొజిషన్‌లో గుర్తింపు వచ్చింది నాకు. నేను ఇట్లా మారడానికి కారణం ఏందంటే వీళ్ళంతా కారణం. థాంక్స్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. నాలోని మిస్టేక్స్ నాకు చెప్పినందుకు. అండ్ మహేష్, సారీ మహేష్, ఆ స్టేజ్ దగ్గర జరిగింది మహేష్ గారు అంటాడు. ఎందుకంటే వాడు వీడు తీసుకుంటలేడు మహేష్ నుంచి కానీ, అంటే ఆయన అంటాడు కానీ ఈయన ఇస్తలేడు. మహేష్ గారికి సారీ, ఎందుకంటే నేను ఆ రోజు స్టేజ్ దగ్గర ఇట్లా విదిలించుకొని ఇట్లా జడతీచ్చినట్టు చేసిపోయింది కదా, సో దానికి సారీ అని చెప్పిండు. చెప్పి మంచిగా అనిపించింది. నాగేశ్వర్ కూడా అంటే మళ్ళీ మహేష్తో సార్ట్అవుట్ చేసుకునే విధానం సారీ చెప్పి, ఇప్పటికీ నాకు బ్రదర్హుడ్డే, మీ నుంచి నాకు మంచి బ్రదర్లీ ఫీల్ ఉంది, అది కంటిన్యూ అవుతుంది అండ్ సారీ ఫర్ దట్ అని చెప్పేసిండు. అయిపోయింది. గిఫ్ట్స్ స్టార్ట్ అయింది కదా. ఎవరికి ఎక్కువ గిఫ్ట్స్ ఇస్తారు అంటే ప్రియాంక జీ అని శివ్ వాళ్ళు శివ్ వచ్చేసి ప్రియాంక గారే ఇస్తారు. డ్రీమ్ బైక్ కూడా ఆమెనే ఇచ్చింది నాకు. ఎందుకంటే నేను నా చిన్నప్పుడు +2లో ఉన్నప్పుడు మా నాన్న నాకు 90% వస్తే బైక్ కొనిస్తా అన్నాడు. 90 రాలేదు, 0.3% తక్కువ వచ్చింది. తక్కువ వచ్చినప్పుడు మా నాన్న కొనియలేదు. అది నేను చెప్పంగానే ఎంబటే నాకు నా డ్రీమ్ బైక్ని బుక్ చేసింది. లక్షల్లోకి అంటే ఫుల్ పేమెంట్ చేసేసి డ్రీమ్ బైక్ బుక్ చేసింది. చాలా హ్యాపీ థింగ్. ప్రియాంక ఉండి నాకు ఫ్యామిలీని ఇచ్చిండు. అది నాకు చాలా పెద్ద గిఫ్ట్. మా అత్తగారు నాకు ఒక అమ్మ నాన్నలాగా చూసుకుంటారు కాబట్టి నాకు అదే పెద్ద గిఫ్ట్. అంటే గిఫ్ట్స్ కూడా ఇస్తాడు, పెట్ డాగ్స్ కూడా ఇచ్చిండు అన్నట్టు చెప్తే ఓకే అని. ఆ తర్వాత ఎవరు ఎక్కువ ఇస్తారంటే ఇప్పుడు ప్రియాంక ఎక్కువ ఇస్తుంది కాబట్టి ఇప్పుడు శివ్ ప్రిపేర్ చేసి ప్రియాంకకి ఇవ్వాలి. అది నెక్స్ట్ టాస్క్ అన్నట్టు. సోనియా సిద్ధు వచ్చిర్రు, సోనియా ఇస్తుంది బాగా గిఫ్ట్స్. హైలైట్ ఏంటంటే వీళ్ళది గమ్మత్తుంటుంది. నా బర్త్డే గిఫ్ట్ కింద ఒక డాగ్ ఎంతో ₹1,00,000 పెట్టేది డాగ్ని బుక్ చేసిందట. ₹1,00,000 కుక్కలకి. ఒరి అమ్మ లక్షలు పెట్టి కుక్కలు కొంటారా అనుకున్నాను. ఏందో అబ్బాయి పెట్ లవ్, ఈ విపరీతంగా మనుషుల మీద లవ్ పోయింది, పెట్స్ మీద లవ్ పెరిగింది. అంటే మనుషుల లవ్ ట్రస్ట్ వర్తిగా లేదు, పెట్స్దే ఉందన్న పాయింట్లోకి పోతారు. 6 సంవత్సరాల నుంచి ఇంట్లో పెంచుకున్న కుక్క మన సవకరైజర్ ఫ్యామిలీ మెంబర్ మన చెల్లె. వాళ్ళ ఇంట్లో 6 సంవత్సరాల నుంచి పెంచుకుంటున్న కుక్క, వాళ్ళ సొంత కుక్క, వాళ్ళ కొడుకు కసక్కని కరిస్తే కరవడం దాని లక్షణం. సరే పోన్లే, పెట్ లవర్స్ అంతా ఫీల్ అవుతారులే కానీ సరే. అయితే పెట్ లవర్స్ అంటే ₹1,00,000 పెట్టి కొన్నదట అబ్బా. ఆ కుక్క పిల్లని తీసుకొచ్చి గిఫ్ట్కి ఇచ్చిందట ఈయనకి. నీకు ఇష్టమైన డాగ్ని తీసుకొని నా గిఫ్ట్ అని ఇస్తున్నాం ఏంది అని వీళ్ళది కామెడీ ఉంటుందిలే. ఆ తర్వాత ఇంకోటి ప్రీషియస్ షర్ట్స్. ఒక షోలో ఒక హోస్ట్ చాలా మంచి డ్రెస్సింగ్ వేస్తాడు. ఆ షర్ట్స్ నాకు నచ్చినాయి. ఆ షర్ట్ ఒకటి నాకు నచ్చిందంటే 20,000 పెట్టి ఆ షర్ట్ కొన్నది. నా లైఫ్లో ఫస్ట్ టైం 20,000 షర్ట్ వేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు, అది వేసిన. ఆ తర్వాత ఇంకో షర్ట్ కూడా బాగుందంటే ఆ షర్ట్ని కూడా కొన్నది. నేను అసలు ఆశ్చర్యపోయినా. అసలు అట్లాంటి షర్ట్స్ నాకు ఇంకా ప్రీషియస్ అవని చెప్పి అన్నాడు. ఆ షో ఏంటి, ఆ హోస్ట్ ఎవరు, అంత అద్భుతమైన షర్ట్స్ వేసే హోస్ట్ ఎవరుంటారు చెప్పండి? కాస్ట్లీ షర్ట్స్ వేసే హోస్టు అండ్ అంత అద్భుతమైన డ్రెస్సింగ్లు వేసే హోస్ట్ ఎవరు? ఓకే, మీరందరూ కరెక్ట్గానే గెస్ చేసి ఉంటారు అని నేను అనుకుంటున్నా. కింద కామెంట్లలో పెట్టే ప్రయత్నం చేయండి. ఆ పేరేంటి ఏంటి? ఓకే. నెక్స్ట్ భాను అన్నాడు. జాను ఇస్తుంది. మా అమ్మ ఫోటోని, చిన్న ఫోటో ఉంటుంది, పాస్పోర్ట్ సైజ్ ఫోటో రీక్రియేట్ చేసి పెద్ద సైజ్ చేసి నాకు గిఫ్ట్గా ఇచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. వండర్ఫుల్ థింగ్. అంటే వీళ్ళిద్దరు స్టోరీలలో ఒక సిమిలారిటీ అయితే ఉంది. జానుకి ఏమో ఫాదర్ లేరు, అంటే చిన్నప్పుడు డిస్ప్యూటెడ్ ఫ్యామిలీ, ఒక సాడ్ స్టోరీ చెప్పేసింది. ఆ తర్వాత భానుకేమో మదర్ లేదు, స్టెప్ మా అంటే సవితి తల్లి ఉన్నారు. రైట్. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ అండ్ నీతు. మేము గిఫ్ట్లకు పోటీ పడతాం, ఒకరికి పోటీ పడుతూ ఉంటాం.
ప్రతీదీ. అండ్ వాళ్ళ మదర్ అంటే ఆమెకి ఇష్టం అని చెప్పి మదర్ నిలువెత్తు బొమ్మ చేసేసి కేక్ పట్టుకొని వచ్చినట్టుగా డిజైన్ చేసి పెట్టిన ఒక బర్త్డే కానీ ఇట్లా గిఫ్ట్స్ ఒకరి కోసం ఒకరు పోటీ పడతాం. ఆయన ఎక్కువ ఇస్తారని ఆమె అన్నది. తర్వాత అంజలి, పవన్ వీళ్ళలో 25th బర్త్డేకి 25 గిఫ్ట్స్ ఇచ్చిందంట. 25 అంటే ఆ పాత లవ్ స్టోరీ వీళ్ళు చాలా పాతదన్నట్టు. ఓకే, నెక్స్ట్ తర్వాత మహేష్ అండ్ శాండ్రా. మేము పెద్దగా గిఫ్ట్స్ అంటే ఏం లేదు, ఒకసారి ఫ్లవర్స్ ఇచ్చినంట. చాలా హ్యాపీ ఫీల్ అయినా. మెటీరియలిస్టిక్ గిఫ్ట్స్ అనేది పెద్దగా ఏమి ఇంపార్టెన్స్ ఉంటుంది, నా తాహతకు తగ్గట్టుగా ఏదో చిన్న చిన్న ఇచ్చిన అని అన్నాడు. ఎందుకు అంటే మహేష్ అంత పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండా? మహేష్ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? చాలాసార్లు ఈ పాయింట్స్ చెప్తా ఉంటే నాకు కొంచెం కలుపుమంటాను, తలుగుతూ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మనది అట్లాంటిదే కాబట్టి. పూలు ఇచ్చిన ఆమె బంగారంలా ఫీల్ అయింది. నాకు చాలా సంతోషం అనిపించింది. చిన్న చిన్న గిఫ్ట్స్ ఏదో ఇచ్చిన అన్నట్టుగా అన్నాడు. మాది ప్రేమ అంతే, ఒకరికొకరు ప్రేమ ఇచ్చుకోవడం అంతే అన్నట్టుగా చెప్పండి. నన్ను ఒక రాజా ఆసియా ఒక బర్త్డేకి ఆయన ఎక్కడో ఉంటే ఆ ప్లేస్కి పోయిందంట. ఆ తర్వాత ఇంకోసారి బర్త్డే ఉన్నప్పుడు ఆ లొకేషన్ ఆయన అవైలబుల్ లేడు కాబట్టి బర్త్డేకి షర్ట్ వేసుకొని, నూకరాజు షర్ట్ వేసుకొని తను బర్త్డే సెలబ్రేట్ చేయడము అట్లాంటివన్నీ కూడా చేసింది. అండ్ ఇంకోటి మంచి సర్ప్రైజ్ ఒకటి ఉంటుంది. ఓడలో మన చూపించారు లాంచ్ రోజు, ఓడలో బర్త్డే సెలబ్రేషన్స్, ఫింగర్ ప్రింట్ తన తన ఫింగర్ ప్రింట్ ఇక టాటూ చేయించుకోవడం, ఇట్లాంటి రకరకాలు ఉన్నాయిలే చూపించిండు అక్కడ. అయిపోయింది. ఆ తర్వాత సంధ్యా బ్రిటో బట్టలు ఇస్తాడు, ఆయన చాలా గిఫ్ట్స్ ఇస్తాడని చెప్పింది. వీళ్ళు సంధ్య చాలా క్యూట్గా వాళ్ళ లవ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎట్లా అంటే ఒక ఏంటి మనకి చాలా చాలా ఎట్లా అంటే కొంచెం తింగర చేసినట్టుగా ఉంటుంది, క్యూట్ చేసినట్టు చాలా ఎగ్జైట్ అవుతూ చెప్తూ ఉంటుంది. బాగుంటుంది. చిన్నపిల్ల ఆయన గురించి చెప్తున్నప్పుడు భలే చెప్తున్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది. ఆ తర్వాత వసంతి అండ్ కళ్యాణ్ నాకు మంచి ఫ్యామిలీని ఇచ్చిండు, గిఫ్ట్స్ కూడా ఇస్తాడని చెప్పి వసంతి చెప్పింది. కానుకలు అందుకునే వాళ్ళు కానుకలు ఇచ్చిన వాళ్ళకి మీరు కానుక ఇవ్వాలి అని చెప్పిండు అన్నట్టు గిఫ్ట్స్. ఇక పోయారు అంతా, ఇక వాళ్ళు ప్రిపేర్ చేసారు. ప్రిపేర్ చేసిన గిఫ్ట్స్ అన్ని కూడా చాలా మంచిగా చేసారు. ఇప్పుడు వసంతి ఉన్నది అక్కడ రెడ్ కలర్ దాంతో అంటే స్పార్కిల్ ఉంటే దాంతో స్ప్రింకిల్ చేసి టీషర్ట్ని ప్రిపేర్ చేసిన విధానం మంచిగా ఉంది. అండ్ మహేష్ బొమ్మ వేసిండు, ఒక్కొక్క 2-3 చేసారు. ఇక నూకరాజు అయితే 5 గిఫ్ట్స్ ఇచ్చిండు. 5 గిఫ్ట్స్ తయారు చేసిండు. ఒక బొకే, ఒక కీ చైన్ లాంటిది, ఇంకోటి అట్లా ప్రిపేర్ చేసిండు 5 గిఫ్ట్స్. ఇక మన నీతు గారేమో రక్తంతో రాశారు లవ్ లెటర్ అది. ఆ తర్వాత ప్రియాంక జైన్ శివు ఒకటి డిజైన్ చేసిండు. అట్లా అందరూ వాళ్ళకి నచ్చినట్టుగా డిజైన్ చేసారు. అబ్బాయి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే మెయిన్గా గుర్తుపట్టడం అనేది మెయిన్ కాన్సెప్ట్. సిద్ధు తయారు చేసిన దాంట్లో వాళ్ళిద్దరికీ రిజంబుల్గా ఉండేటి. అండ్ ఇంకొకటి వాళ్ళ డేట్ ఒకటి వేసింది, చీట్ కోడ్ అన్నట్టు. ఈ చీట్ కోడ్ ఉంది కాబట్టి సోనియా గుర్తుపట్టేసింది. వాళ్ళకి తెలిసినవి మాత్రం అక్కడ కనిపించేలాగా పెట్టిండు. అట్లాంటివి చేయకూడదు, మీరు గిఫ్ట్ ఇవ్వాలి కానీ మీరు గుర్తించేలాగా ఏదో ఒకటి పెట్టకూడదు, గుర్తుపట్టాలి వాళ్ళని చెప్పారు. అయితే గుర్తించేలాగా పెట్టారు. ఆ బొమ్మ 2 బొమ్మలు ఉన్నాయి, టెడ్డీ బేర్ బొమ్మలు. అవి బొమ్మలు అని చెప్పింది ఆమె. వాటికి పేర్లు కూడా ఉన్నాయి, దుద్దు బుబ్బు దుద్దు అట బొమ్మలు. ఈ బొమ్మలు మా ఇద్దరికి రిజంబుల్గా అనుకుంటాం మేమిద్దరము. అండ్ టీషర్ట్ మీద ఒక డేట్ వేసిండు. ఆ డేట్ ఏంటంటే వాళ్ళు ప్రపోజల్ డేట్ అంట. ఆ ప్రపోజల్ డేట్ వేసిండు, గుర్తుపట్టింది ఆమె. ఆ తర్వాత ఇవన్నీ స్ట్రాటజీలు అన్నట్టు, ఇవే స్ట్రాటజీలు. ప్రియాంక జైన్ శివుది గుర్తుపట్టలేదు, ఎందుకంటే శివ్ మంచిగా హార్ట్ సింబల్ వేసిండు, దాని మీద ఒక బొమ్మ పెట్టిండు, అన్నీ చేసిండు. కాకపోతే మహేష్ శాండ్రా కోసం వేసిన గిఫ్ట్లో ఒక బొమ్మ వేసిన అన్నట్టు, 2 కొండలు, కూర్గు అనే పాయింట్ ఈ మధ్య డిస్కషన్ వస్తుంది కదా, కూర్గు బొమ్మలు వేసినావేమో నువ్వు అని అనుకున్నదంట ఆమె. అక్కడ మిస్టేక్ జరిగింది. జాను కూడా రాంగ్గా గుర్తుపట్టింది. జానుకి బాను ఏమేసిందంటే ఒక టెంపుల్ సెటప్ లాగా వేసి ముందట పెళ్ళి జరుగుతున్నట్టుగా, పెళ్ళిలో అత్తమామ అల్లుడి కాళ్ళు కడుగుతున్నట్టుగా వేసిన అన్నట్టు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఈమె పెళ్ళికి లేడు కదా, సో అంటే చిన్నప్పుడే 2 ఏళ్ళప్పుడే వదిలేసినంట వాళ్ళ ఫాదర్ 2016లో చనిపోయిందంట. ఈయనని ఇంతవరకు చూడలేదంట. కరెక్ట్గా పెళ్ళి కంటే 2 నెలల ముందు చూసిందంట వాళ్ళ నాన్న ఫోటోని. సో వాళ్ళ నాన్న ఈ పెళ్ళిలో ఉంటే ఎట్లుంటుంది అనేది ఊహించి డిజైన్ చేసి వేసిండు. సో అది నువ్వు గుర్తుపట్టలేదని చెప్పి బాగా బాధపడ్డాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రీషియస్ గిఫ్ట్ అని ఆమె ఫీల్ అయింది. నటరాజ్ మాస్టర్ రాగానే గుర్తుపట్టిన గిఫ్ట్, ఎందుకంటే లెటర్ తీసి చదవలేదు అన్నట్టు. లెటర్ కంటే ముందు ఒక గిఫ్ట్, ఆ గిఫ్ట్ గుర్తుపట్టలేదు. టీషర్ట్ సంథింగ్, ఆ టీషర్ట్ మీద ఏంటంటే ఆమె ఆ లెటర్ రాసేటప్పుడు వచ్చిన రక్తం అండ్ దాంతోపాటు లవ్ సింబల్ నటరాజ్ మాస్టర్ ఫోటో, ఆ ఫోటో అంటే బొమ్మ వేసింది, ఆ బొమ్మ అని బేబీ బొమ్మ సంథింగ్ ఏదో రాసింది, అవన్నీ గుర్తుపట్టలేదు ఆయన. నెక్స్ట్ అంజలి కూడా రాంగ్గా చూసి అంటే
కరెక్ట్ చూస్ చేసుకోలేదు, రాంగ్గా గుర్తుపట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఎవరి వాళ్ళకి ఇచ్చేసారు గిఫ్ట్లు, అది వేరే విషయం. కానీ నెక్స్ట్ శాండ్రా మహేష్ది గుర్తుపట్టింది. ఎస్, ఎందుకు అని అంటే మా ఆయనకు ఓసిడి, ఎంత ఓసిడి అంటే ఆ టీషర్ట్ని హ్యాంగర్ నుంచి తీయలేదు చూడండి అని చెప్పి చెప్పింది. ఆసియా కూడా గుర్తుపట్టింది. ఆయన 5 ప్రిపేర్ చేసిండు, అందులో కూడా గుర్తుపట్టింది. ఆ కుండలు తయారు చేసిండబ్బా, కుండలు తయారు చేసిండు, ఎందుకు చేసిండు, కుండలు తయారు చేయడానికి కూడా పెట్టారు వాళ్ళు. నూకరాజు భలే తయారు చేసిండు. బ్రిట్టో కూడా గుర్తుపట్టలేదు, సంధ్య డిజైన్ చేసింది. కళ్యాణ్ గుర్తుపట్టిండు, మన వసంతి ప్రిపేర్ చేసింది. ఎందుకు గుర్తుపట్టినాడో తెలుసా, హార్ట్ సింబల్స్ ఏమంటారు దూది ఫర్తోటి ఉంటాయి కదా, ఇక్కడ ఒక హార్ట్ పెట్టింది. మరీ ఆడుగా ఇక్కడోటి పెడతారు కానీ మరి ఇక్కడోటి ఈ బొత్తకాడ ఒకటి పెట్టింది. ఆడుగా పెట్టినప్పుడే అనుకున్న వసంతి పెట్టడమే అది. ఆ తర్వాత భానుజ అనేది కూడా గుర్తుపట్టలేరు, అంజలి పవన్ది కూడా గుర్తుపట్టలేదు. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రేమ గురువు వచ్చిండు. ఇవన్నీ కూడా మీరు చూసారు కదా, ఇదంతా మీరు కరెక్ట్గా కొంతమంది గుర్తుపట్టలేకపోయారు కదా. దీనికి కారణం ఏంటంటే చెప్తా అని చెప్పి స్టార్ట్ చేసిండు, మంచిగా అనిపించింది. హలో మై డియర్ లవ్లీ కపుల్స్, ఇక్కడ ప్రతి ప్రక్రియ వెనక ఒక అర్థం ఉంటుంది. మీ ప్రియమైన వారు కొన్ని పనుల్ని ఎంతో కష్టపడి ఎంతో శ్రమించి చేసిన ఆ పనుల్ని మనం అర్థం చేసుకోవడం, గుర్తించడంలో మనం విఫలమవుతూ ఉంటాం. ఇది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుందని నేను భావిస్తున్నాను. ఆలోచన మీదే, ఆచరణ మీదే, అందమైన ప్రేమ మీదే. ప్రేమతో మీ ప్రేమ గురువు. అంటే ఏంటంటే మనకి ఇష్టమైన వాళ్ళు మన కోసం చాలా కష్టపడి చేసిన పనుల్ని మనం గుర్తించకపోతూ ఉంటాం అప్పుడప్పుడు అన్నట్టు. అక్కడ 10 ఉన్నాయి, ఆ 9 ఉన్నాయి. ఆ 9 మన ఫేవరెట్ మన పర్సన్ చేసిన గిఫ్ట్ ఏంటంటే మనం గుర్తించలేకపోయినాం కదా. మీ వాడు మీకోసం కష్టపడ్డాడు కానీ అది మనం గుర్తించాం అంతే. అట్లా ఉంటుంది అన్నట్టు. మనం చాలా సిచ్యువేషన్స్లలో ప్రేమగా ఎన్నో చేస్తూ ఉంటాం కానీ మనం అవి పట్టించుకోము, గుర్తించము, దానికి వాల్యూ ఇవ్వము, దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోతుంటాం అని చెప్పిండు అన్నట్టు. ఇండైరెక్ట్గా ఒక రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకునేలాగా చాలా కష్టపడి చేస్తూ ఉంటాం, మనం గుర్తించాలని. సింపుల్ థింగ్స్తో స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇంట్లో మిసెస్ వంట చేస్తుంది, చాలా కష్టపడి చేస్తుంది, మన కోసం చేస్తుంది, ఇష్టపడి చేస్తుంది. బాగుంది బాగాలేదు చెప్తే బాగుంటుంది, బాగుంది అని చెప్తే బాగుంటుంది, బాగాలేకపోతే బాగాలేదు, ఏ కరెక్షన్ చెప్పినా ఓకే, బాగున్నప్పుడు బాగుంది అని చెప్తే మంచిగా ఉంటుంది అన్నట్టు. ఆయన గిఫ్ట్స్ అంటే నాకు యాదకి వచ్చిందబ్బా. సాతమ్మ నాకు ఇచ్చిన ఒక గిఫ్ట్ ఉంటుంది, మెస్మరైజింగ్ గిఫ్ట్. ఫస్ట్ ఏంది, సెకండ్ అన్నీ ఆమెనే. నా ఫస్ట్ స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చింది ఆమెనే. అసలు నాకు ఎంత సర్ప్రైజ్ గిఫ్ట్ ఒకటి ఇచ్చిందంటే, నా మైండ్ బ్లాక్ గిఫ్ట్, ఫర్ ద ఫస్ట్ టైం ఇచ్చిన గిఫ్ట్, మెంటల్ మాస్ గిఫ్ట్. నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేను అది నేను ఏదో పెద్ద స్టేజ్లో చెప్పాలబ్బా, ఎక్కడైనా ఏదైనా టీవీ షోలో, ఫ్యూచర్లో ఎప్పుడైనా బిగ్ బాస్కి పోతున్నా, లేదంటే ఏదైనా షోకి పోయినప్పుడు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలబ్బా. అది ఇచ్చిన గిఫ్ట్కి మైండ్ బ్లాక్. అది నేను ఉత్తగా చెప్పాను, అది చాలా భలే మెస్మరైజింగ్ థింగ్. నేను ఎప్పటికీ మర్చిపోలేము. ఇక స్మార్ట్ ఫోన్ అంటే ఫస్ట్ స్మార్ట్ ఫోన్, అందరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్న టైంలో నేను కీప్యాడ్ ఫోనే వాడేది. అట్లాంటి టైంలో అంటే నా ఫస్ట్ బైక్ కష్టం అంటే వద్దులే, మన ఎందుకులే కానీ సోది. నెక్స్ట్ ఇక లెటర్లు చదివేది పెట్టిరబ్బా, లెటర్లు. ఆ లెటర్లలో కళ్యాణ్కి లెటర్ ఏంటంటే ఎప్పటికీ కలిసి ఉండాలని ఆమె రాసింది. అండ్ బ్రిట్టోకి వచ్చేసరికి, హస్బెండ్ గారు బ్లెస్ ఫీల్ అయితే మీతో ఉంటే నాకు అసలు భయం ఉండదు, నాకు చాలా ధైర్యం ఉంటుంది. నాకెందుకో సంజయ్ గారు ఉంటేనే బ్రిట్టో గారికి ధైర్యం. తెలుగులో లవ్ చేద్దామారా బాబు అని రాసింది. నెక్స్ట్ అంజలి, ఆనందాల్లో బాధల్లో అన్నిట్లలో కూడా మనం కలిసిమెలిసి చక్కగా ఇంత దూరం వచ్చినాం. అండ్ నన్నుగా ప్రేమించినావు నువ్వు, అంజలి పవన్గా, చందమామ ఫాదర్గా నాకు ఎంతో గుర్తింపుని తీసుకొచ్చినావు అని చెప్పిండు. నువ్వు లేకపోతే నేను సంతోషంగా ఉండలేను, నువ్వు ఎప్పుడు అడుగుతుంటావు కదా, నేను కాకుండా ఇంకో భార్య వచ్చుంటే నువ్వేం చేసేవాడివి అని అంటే, నేను ఇంత సంతోషంగా ఉండేటోని కాదు అని చెప్పి ఆయన రాసిండు. నటరాజ్ మాస్టర్ ఆమె నీతో రాసిన లెటర్ తీసి, కొత్తగా లవ్లో ఉన్న వాళ్ళు రాస్తారు చేసే పనులు ఇవి. 16 సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి పని చేసిందంటే ఎంత లవ్ ఉంది ఇంతకంటేనా. గెలవడమే కాదు, ఓడిపోవడం కూడా ప్రేమే అని చెప్పి డైలాగ్ కొడతాడు. ఎవరి గిఫ్ట్లు వాళ్ళకి తెచ్చియండి అని చెప్పి అందరికీ గిఫ్ట్లు ఇప్పిస్తారు అన్నట్టు. ఇప్పించినప్పుడు కొడతాడు ఆ డైలాగ్. ఆ తర్వాత మనకి ఆసియా కోసం నూకరాజు రాసిన లవ్ లెటర్ మంచిగా ఉంది. నీ కోపం పిల్లకాలువైతే నా మీద నువ్వు చూపించే ప్రేమ సముద్రం అంత ఉంటుంది. నువ్వు పిచ్చిదానివి, నా కోసం పుట్టిన వెర్రిదానివి, నా కోసం ఏమైనా వదిలేసుకునే మంచిదానివి. ఇవి కొంతమందికి నచ్చవు. పిచ్చిదాని వేరేదాని అని ఎట్లా అంటాడు అని చెప్పి క్వశ్చన్ చేస్తారు. ఈ క్వశ్చన్ చేసేది కాదు వాళ్ళ లవ్, వాళ్ళ అండర్స్టాండింగ్. నువ్వు నేను క్వశ్చన్ చేసేది ఏందే వాళ్ళ లవ్కి కదా. నా కోసం ఏమైనా వదిలేసుకుని వచ్చే మంచిదానివి,
మరి మంచిదాని అన్నాడు కదా. నేను కోప్పడితే నువ్వు బాధపడతావు, నువ్వు కోప్పడితే కూడా నువ్వే బాధపడతావు, మొత్తానికి నన్ను అర్థం చేసుకుంటావు. ఫైనల్గా బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళలేని కోహినూర్ వజ్రం నువ్వు. ఎన్ని జన్మలైనా నువ్వు అలాగే పుట్టాలి, నేను ఇలాగే పుట్టాలి, ఇలాగే మనం లవ్ చేసుకోవాలని చెప్పి పెట్టిండు. ఐ లవ్ యూ అని పెట్టిండు. వాళ్ళ అండర్స్టాండింగ్, వాళ్ళ లవ్, వాళ్ళ ప్రేమ, వాళ్ళ బంధం చాలా బాగుంది. అవునా కదా? రైట్. ఇక చిన్నులు గున్నులు, అదే జాను వచ్చింది వచ్చి ఐ లవ్ యూ, చిన్నులు గున్నులు, అమ్మా నాన్న అంటే భాను రాసిన లెటర్ ఇది. భాను రైటింగ్ అసలు అర్థమైతలేదు, భానుతో చదివించారు. అమ్మా నాన్న, మీ అమ్మ నాన్న లేరు పెళ్ళిలో, అంటే మీ నాన్న లేడు, కానీ నేను నిన్ను ఎప్పటికీ డాడీలాగా చూసుకుంటానని ఒక పాయింట్ చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ స్టోరీ చెప్పింది జాను, వాళ్ళ ఫాదర్ స్టోరీ. ఆ తర్వాత మహేష్ శాండ్రా కోసం రాసిన లెటర్ ఇది. నువ్వు నా లైఫ్లో దొరికిన అద్భుతం, నాకు దొరికిన ముక్తి మార్గం, నాకు దొరికిన జ్ఞానజ్యోతి. ఎబ్బో డైలాగులు మామూలుగా లేవు. అసలు ఇవి ఒక డ్రామాటిక్గా ఉన్నాయి ఇవన్నీ. జ్ఞానజ్యోతి, ఎప్పటికీ నీ కళ్ళలో కళ్ళని రాకుండా చూసుకోవాలి, సంథింగ్ అది. ఆ తర్వాత సోనియా సిద్ధు, ఆమె ఎట్లా గుర్తుపెట్టిందో చెప్పింది. ఆ తర్వాత లెటర్ చూసి మనం 2025లో మనకు వరస్ట్ ఇయర్ ఉంది, వరస్ట్ ఇయర్ జరిగింది, చాలా నేర్చుకున్నాం, సఫర్ అయినాం, నువ్వు లేకుండా నేను లేకుండా నువ్వు బతకలేవు అన్న విషయం తెలుసుకున్నాం, బాగా కలిసినాం, గోల్డ్ నువ్వు ఎప్పటికీ నాతో ఉండాలి, సంథింగ్ అట్లా లెటర్. ఆ తర్వాత ప్రియాంక జైన్ కూడా అంతే, లైఫ్ లాంగ్ ఉండాలి, నువ్వే నా లైఫ్, అది లెటర్ రాశారు అంతే. ఇక ఇవి ప్రేమలు మొత్తానికి. ఇది ఇవాళ ఎపిసోడ్లో జరిగిన ముచ్చట. అఫ్ కోర్స్ ఈ ఎపిసోడ్ లవ్లీగా అనిపిస్తుంది, నచ్చే ఉండొచ్చు. ఎపిసోడ్ నచ్చిందా, మరి రివ్యూ నచ్చిందా, ఏం నచ్చింది ఏం నచ్చలేదు కింద కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయండి. ఓకేనా? వంట చేకేట బైబై నమస్తే సభాఖైర్. దిస్ ఈజ్ యువర్ సిర్పన్ శ్రీనివాస్ అలియాస్ సీను 65. మా ఊరు కరీంనగర్, నా తీరు దిల్దార్, నా మాట గమ్మత్ ఉంటుంది, నా మనసు మంచిగా ఉంటుంది.